సరే ఎడ్యుకేషన్ పరంగా చూసినట్లయితే చాలా అద్భుతంగా చేస్తున్నారు. నాడు నేడు అని పబ్లిక్ ముందు కూడా వెళ్తున్నారు. పిల్లలకు ట్యాబ్ ఇచ్చామంటున్నారు. అంటే అదేదన్నా అయిందా? ఈ ఐలయ్య గారు అనుకుంటా, ఆయన కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాడు ఇంగ్లీష్ అంటారు. మీడియం అనేది ఒకటి, ట్యాబ్ అనేది చెప్తున్నారు. అవును. అది పేరుకు బాగానే ఉంది. ఆ, ఇప్పుడు స్కీములు అనేవి నవరత్నాలు ఇచ్చాము, అది ఇచ్చామని మంచిది. ఉమ్, నేను ఇందాక చెప్పినట్లు డిపార్ట్మెంట్ ఫినిష్ అయిపోయాయి. ఒక ఎడ్యుకేషన్ ఒక మైనారిటీ డిపార్ట్మెంట్. ఉమ్, మైనారిటీ డిపార్ట్మెంట్ ఏంది? ఒక మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, అవును. క్రిస్టియన్ ఫెడరేషన్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉమ్, తర్వాత వక్ఫ్కు సంబంధించిన డిపార్ట్మెంటు, తర్వాత ఒక ఉర్దూ అకాడమీలు, హజ్ కమిటీలు, ఇలాగా ఓకే అమ్మ ఒడి ఇది ఇస్తున్నాము, ఉమ్, అది అందరూ స్టూడెంట్స్ కవర్ చేస్తుంది. ఆల్ డిపార్ట్మెంట్స్ కవర్డ్. ఇంకా ఏదో ఆ స్కీమ్ ఇస్తున్నాం, ఈ స్కీమ్ ఇస్తున్నాం అనేది అందరికి కవర్డ్ అనడం. ఉమ్, ఇందులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే ఉమ్, ఇది ఏ విధంగా ఇప్పుడు మీరు చూడండి రిజల్ట్స్, నాడు నేడు ఇచ్చామని మీరు అడుగుతున్నారు. అవును. రిజల్ట్స్ మీరు చూస్తే ఉమ్, అత్యంత ఘోరంగా ఉన్నాయి ప్రభుత్వ స్కూళ్ళలో. అచ్చా. ఎందుకు ఉన్నాయంటే, సరే ఏదో సెంట్రల్ గవర్నమెంట్ కొంత 3+4 10+ స్కీమ్ పెట్టింది, అది మేము ఇంప్లిమెంట్ చేయాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేవు. అవును. ఇక్కడ 1 2 3 4 5 ఒక ప్రైమరీ స్కూలు, తర్వాత హై స్కూలు, తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఒక సిస్టమ్. అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి ముందు మీరు వ్యవస్థీకృతమైన కింద ఇప్పుడు మార్పులు తెచ్చి దాన్ని అమలు చేయాలి. అవును. వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ సెకండ్ పెట్టి 3 4 5 చదివే వాళ్ళ స్కూల్ పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల హై స్కూల్కు మార్చారు. మార్చినప్పుడు ఏమైంది అంటే, సరే ఇక్కడున్న పిల్లలు ఇంకెవరు గవర్నమెంట్ స్కూళ్ళకి పోయే పరిస్థితి లేదు. వాళ్ళందరూ సరే 15,000 ఏదో 14,000 ఇప్పుడు అమ్మఒడి, ఒక 1,000 దాన్ని మళ్ళీ క్లీనింగ్కి 1,000 తీసేసుకుంటున్నారు. దానికి మూడింతలు ఒక రిక్షా కార్మికుడు కానీ, వాడు రక్తాన్ని చెమట చేసి పనిచేసే కార్మికుడు కూడా పక్కనే ఉన్న ప్రైవేట్ స్కూలు, షెడ్లలో ఉన్న ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు. అక్కడేమైంది, డిఎస్సీలు లేవు, రిక్రూట్మెంట్ లేదు. సరే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఎట్లాగో లేవు. డిఎస్సీ కూడా లేక ఒక కక్ష సాధింపు ధోరణి టీచర్ల మీద ఎలా ఉందో మీరు చూడండి. ఎప్పుడు కూడా ఇంజనీరు, సరే అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంటా, పంచాయతీ డిపార్ట్మెంటా, నాబార్డ్ డిపార్ట్మెంట్, ఏదో ఒకటి ఎంఎస్డిపి డిపార్ట్మెంటా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బిల్డింగ్లు కడితే టీచర్లు దాన్ని సూపర్వైజ్ చేసేవారు. అవును. ఎప్పుడో 2022లో టీచర్స్ ఏదో ర్యాలీలో పాల్గొన్నారు, వాళ్ళ ఐఆర్ కోసం, వాళ్ళ బెనిఫిట్స్ కోసం, డిఏల కోసము అని వాళ్ళే చెప్తారు. టీచర్లు అడిగితే మనసులో పెట్టుకున్నారు, అదేదో మనసులో పెట్టుకొని మా మీద కక్ష సాధింపు. ఏ విధంగా కక్ష సాధింపు అంటే, మొత్తం సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్, ఒక బల్ల, ఇక్కడ ఒక బల్ల ఉందనుకోండి, అది ఒక 5,000 అయితే ఒక L1 L2 L3 అదే రివర్స్ టెండరింగ్ అది ఇది అని చెప్పి దానికంటే డబుల్ ట్రిపుల్ ఉన్న వాడికి ఇచ్చి ముగ్గురు పాల్గొంటారు. వాడు ఆ లోయర్ ఉన్న రేటే అది ఒక 3 ఇంతలు ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ మాత్రం సెంట్రలైజ్డ్. అది బల్ల కానివ్వండి, ట్యాబులు కానివ్వండి, బైజూస్ చచ్చిపోయిన కంపెనీని బతికిచ్చారు. ట్యాబులు కానివ్వండి, అందుకోసమే నాదెండ్ల మనోహర్ గారు అన్నారు, ఈ బైజూసే పెద్ద స్కామ్, ఇది కొన్ని వేల కోట్ల స్కామ్ ఉంది, దీన్ని మేము విచారించాల్సిన అవసరం ఉందని వాళ్ళు చెప్పడం. ఎప్పుడు విదేశీ విద్య అది 0 అయింది. సరే ఇప్పుడు నేను హై స్కూల్ గురించి వస్తున్నా. ఇక్కడేమో ప్రైమరీ స్కూల్లోనేమో స్టూడెంట్స్ లేకపోవడం, అవును, టీచర్లు ఎక్కువ ఉండి విద్యార్థులు తక్కువ ఉండడం. హై స్కూల్లో అసలు ఒకటి దూరం, 2 విద్యార్థులు పోకపోవడం, 3 అనవసరంగా వీళ్ళకి యాప్లు పొద్దున్నుంచి సాయంత్రం వరకు బిల్డింగ్ మెటీరియల్ అంతా ఇవ్వడం, ఇసుక తర్వాత కన్స్ట్రక్షన్ మెటీరియల్ అన్నీ వీళ్ళకు డంప్ చేసి, మేసన్ ఛార్జెస్, ఒక గౌండ్ అంటాం కదా, అతను మేసన్ ఒక కూలీ, అతన్ని ఒక 300 ఇస్తాం అంతే కట్టేయమనడం. దానికి తోడు ఒక యాప్, ఒక మంచి అతను ఒక అలా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు, ఆయన అందరి ముందు తిట్టడం, డిఓలను తిట్టడం, టీచర్లను తిట్టడం. వీళ్ళు యాప్ల మీద కనీసం 2 గంటలు స్పెండ్ చేయాల్సిన పరిస్థితి టీచర్లు. ఇంకా చదువులు చెప్పట్లేదు, రిక్రూట్మెంట్ లేక టీచర్ లేని పరిస్థితి. ఈ నాడు నేడు భవనాలు కట్టాలి అంటే వీళ్ళు దానికి టైం స్పెండ్ చేయాలి. ఇంజనీర్ సూపర్విజన్, అరే ఇంజనీర్లు కడితే టీచర్లు సూపర్వైజ్ చేయాలి కానీ
సో రిక్రూట్మెంట్ లేక యాప్లు ఇది చేసి తర్వాత స్టూడెంట్స్ అసలు లేక ఈ బిల్డింగ్లు ఇంకా కడతానే ఉన్నారు, వాళ్ళకి బిల్స్ రాక, అవును, వీళ్ళు ఎక్స్ట్రా స్పెండ్ చేసి ఆర్థిక స్థితి లేక, రిటైర్ అయిన టీచర్లకు రిటైర్ అయిన ఎంప్లాయీస్కి మీకు చూస్తే అసలు వాళ్ళకు పెన్షనరీ బెనిఫిట్స్ రాక, అవును, ఇంకా ఒక 5 సంవత్సరాలను కూడా వాళ్ళ జీపీఎఫ్లు అన్నీ డైవర్ట్, అన్ని కార్పొరేషన్ ఫండ్స్ దీనిలోకి డైవర్ట్. ఈ నిధులన్నీ ప్రతి డిపార్ట్మెంట్ నిధులు ఒక కుప్ప గంపగుత్తగా చేసి అసలు ఏవి ఎక్కడికి పోతున్నా రివ్యూ లేదు. ఇప్పుడు స్కీములు అంటున్నారు. ఇప్పుడు టీచింగ్ చూస్తే మీరు రిజల్ట్ చూడండి గవర్నమెంట్ స్కూళ్ళలో సంఖ్య ముందు ఏదో పెరిగిందన్నారు ఒక సంవత్సరం, ఇప్పుడు సంఖ్య తగ్గింది, పరీక్షల్లో ఉత్తీర్ణత అస్సలు ఘోరంగా దెబ్బతింది. ఇప్పుడు బిల్డింగ్లు కూడా చాలా వరకు ఆగిపోయాయి, ఎందుకంటే నిధులు వాళ్ళకి అలాట్ చేయాలి కదా. ఒక రిజర్వ్ ఫండ్ లేదు, స్పోర్ట్స్ గురించి ఒక పాలసీ లేదు, స్పోర్ట్స్ మెటీరియల్ లేదు. నేను చాలా చోట్ల ఒక ఐజీగా చేసిన పని ఎన్నో స్కూల్ డెవలప్ చేసి ఐజీగా రాయలసీమ మొత్తం మా పోలీస్ వాళ్ళకి చెప్పి ప్రజల సహకారంతో ప్రహరీ గోడలు, కంప్యూటర్లు, స్పోర్ట్స్ మెటీరియల్స్, స్పోర్ట్స్ మెన్ ఎంకరేజ్ చేయడం, హాస్పిటల్స్, చిత్తూరు హాస్పిటల్ వరకు నవ్వుతో నా భవిష్యత్తుగా ఐజీగా చేసిన పని నేను ఒక ఎమ్మెల్సీగా ఫెయిల్ అయ్యానని చెప్పగలను. టీచర్లకు ఒక వేధింపులు తప్ప. ఇప్పుడు కానిస్టేబుల్ ఒక ఆయన శంకర్రావు అనే ఒక ఆయన చనిపోయాడు కాల్చుకొని. నేను అనంతపూర్ నుంచి ఆయన హరికృష్ణ అనుకుంటా ఒక కానిస్టేబుల్. అదే సరెండర్ లీవ్ అనేది మేము ఎస్పీలుగా ఉన్నంత వరకు కూడా ఒక 30 రోజులు సెలవు దినాలు ఉంటాయి, అర్న్ లీవ్ అంటాం దాన్ని. ఈఎల్ క్యాజువల్ లీవ్ అంటే 15 రోజులు మీరు ఎమర్జెన్సీగా పెట్టుకునేది, అర్న్ లీవ్ అంటే అడ్వాన్స్గా పెట్టుకొని ఎక్కడో కుటుంబంతో గడపడానికి. అది పోని పక్షంలో గవర్నమెంట్ దానికి సరెండర్ చేస్తే దాన్ని మీరు గవర్నమెంట్కి ఇస్తే 30 రోజులు మీరు డబ్బులు దానికి ఎన్కాష్ చేసుకోవచ్చు. అది పాపం కానిస్టేబుల్స్కు వాళ్ళు చెప్తున్నారు ఈ ఫీజుల టైంలో అది మాకు చాలా ఉపయోగపడేది. టీఏలో కొన్ని నెలలు రాని పరిస్థితి, డిఏలో కొన్ని నెలలు రాని పరిస్థితి. నేనేమంటానంటే టీచర్లకు మీరు ఊరికే అమ్మఒడి ఇచ్చి టీచర్ల భవితవ్యాన్ని మీరు చెడగొడితే, వాళ్లకు ఆ వాతావరణం కల్పించలేకపోతే చదువు చెప్పేది ఏ విధంగా మీరు విద్యార్థుల చదువు అభివృద్ధి అవుతుంది? ఇప్పుడు మామయ్య ట్యాబ్ ఇచ్చాడు, మామయ్య ట్యాబ్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే విదేశీ విద్య అనేది 5-6 ఏళ్ల నుంచి, అందులో మైనారిటీస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు. లాస్ట్ మినిట్ మొన్న ఏదో మేము ఫారిన్ యూనివర్సిటీలను తెచ్చామని ఒకరిద్దరితో ఏదో మాట్లాడించడం తప్ప, అప్పుడు జాయిన్ అయిన వాళ్లకు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గుర్తున్నా, ఒక ఫారిన్ స్టూడెంట్ చదివించే కంటే ఇక్కడ 50 మంది చదివించవచ్చు అని. ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఉన్నాయి. కానీ ఈయన ఇస్తాడు కదా విదేశీ విద్య అనేది చూసుకొని పాపం చాలామంది జాయిన్ చేశారు. ఇవ్వక మొన్న ఇంకా అరియర్స్ రాలేదు, వీధన పడ్డారు. చాలామంది ఆర్థిక స్థితి చితికిపోయింది. సో ఎక్కడ మీరు ఫుల్ఫిల్ చేశారు? ట్యాబులు ఇవ్వడానికి ముందు టీచర్లు ఉండాలి, టీచర్లు ప్రిపేర్ కావాలి. ఏదో కొత్త యూనివర్సిటీతో మేము టైఅప్ అయ్యాము, అంతా బాగానే ఉంది. కానీ ఏ విధంగా మీరు టీచర్ల కొరత ఉన్నప్పుడు, టీచర్లను మీరు ఆ వాతావరణం లేనప్పుడు పిల్లలకి ఏం చదువు చెప్పగలరు? వాళ్ళు ట్యాబులు మిస్యూజ్ అవుతున్నాయి, దుర్వినియోగం అవుతున్నాయి పిల్లల చేతుల్లో. ఎందుకంటే దానివల్ల అసలు ఆ బైజూస్ కంటెంటే బైజూస్ని బతికిచ్చారు, మీరు పోషించారు. కాబట్టి విదేశీ విద్య కొన్ని దుబారా ఖర్చులు తగ్గించుకొని ఉంటే ఖచ్చితంగా, అంటే ఇంజనీర్లు పెట్టి వాళ్లే కట్టి, ఈ హెడ్ మాస్టర్స్ను టీచర్స్ను ఫ్రీగా పెట్టి, డిఎస్సి పెట్టి టీచర్లను రిక్రూట్ చేసి ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ బాగుండేది. ఇప్పుడు ప్రైవేట్ విద్యా వ్యవస్థ వీళ్ళు చెప్పారు కానీ చైతన్య నారాయణ వీళ్ళు ఎక్కువ పెంచి పోషించారని చెప్పేదంతా ఊరికే ప్రచారం తప్ప వాస్తవంగా ఉత్తీర్ణత లేదు. గందరగోళ పరిస్థితి విద్యారంగంలో ఉంది. మొత్తం వ్యవస్థని నిర్వీర్యం చేసి వ్యవస్థలు కుప్పకూలే, విద్యా వ్యవస్థ కూడా కుప్పకూలేదు.